నేను అడుగుతున్నా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గౌరవంగా సమాజంలో తిరగగలుగుతున్నాడా? తెలంగాణలో గౌరవంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిరుగుతలేడు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళ జోలలు నిండుతున్నాయి, వీళ్ళ సంచులు నిండుతున్నాయి, వీళ్ళ ట్రంకు పెట్టెలు నిండుతున్నాయి, వీళ్ళు బంగ్లాలు పెద్దగా అవుతున్నాయి, వీళ్ళ బిజినెస్లు పెద్దగా అవుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పేదోళ్ళు లెక్క ఉండే పేదోళ్ళు లెక్కనే ఉన్నాడు. అంటే వాళ్ళు జెండాలే పట్టాలి, వాళ్ళు కార్యకర్తలుగానే ఉండాలి, వాళ్ళు జెండాలే మోయాలి, వాళ్ళు కార్లు వెనకాల జై జై అని చెప్పేసి తిరుగుతూనే ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగదా అండి? ఎంతమందికి న్యాయం చేశారు చెప్పండి? అంటే సామాజిక వర్గం తీస్తారు, అంటే ఎన్ని పైసలు ఉన్నాయని తీస్తారు, అంటే ఏంది ప్రభావితం ఎంతవరకు ఇవ్వాలండి? మరి ఏం లేకుండా ఇంటికాడ బోకలు కొట్లాడుతున్నా కూడా, ఇంటికాడ కుర్చీలు లేకున్నా కూడా, ఇంటికాడ పనక సరిగ్గా లేకపోయినా కూడా, ఇంటికాడ కరెంటు సౌకర్యం లేకపోయినా కూడా భార్య తల్లిదండ్రులను పిల్లల్ని అందరిని వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణం కట్టుకొని కాలుకు బలపాలు కట్టుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అటు తులం బంగారం ఇయ్యక తిట్టిపిస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలను తిట్టిపిస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలను తిడుతున్నారు. ఎందుకంటే కార్యకర్త చెప్తే ఓట్లు వేసారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారు, మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తారు, మన గత ముఖ్యమంత్రి ఏం చేస్తలేడు, మనకు రేవంత్ రెడ్డి వస్తేనే అంత మంచిగా జరుగుతుందమ్మా అని చెప్పి, రేవంత్ రెడ్డి వస్తే మీకు తులం బంగారం ఇస్తాం, మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం, మీకు పెన్షన్లు ఇస్తాం, మీకు ఉచిత బస్సు ఇస్తాం, ఇటువంటి అంశాలని చెప్పి గ్రౌండ్లో ముసలమ్మల దాకా 16 ఏళ్ళ పోరని కాంచెల్లి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న ముసలమ్మ దాకా తీసుకుపోయింది వాళ్ళంటే కార్యకర్తలు. ఇలా కార్యకర్తలు తలెత్తుకునే పరిస్థితి ఉందా రాష్ట్రంలో?